Audio Jungle. Audio Jungle. బాబు ఆ పక్కకి ఒక మంచినీళ్ళ పిల్లకాయలు ఎవరు మా కొద్దిగా బళ్ళకి దారి ఇవ్వండి, బళ్ళకి దారి ఇవ్వండి. అభిమానులందరూ కూడా రోడ్డు మీదకి రండి. అందరూ ముందుకు రండి. అభిమానులందరూ కూడా ముందుకు రావాలా? ప్రసాదం ముందుకు రావాలి. సోదరి వాళ్ళందరికీ కూడా నేను నా తరఫున రేపు మే 11వ తేదీ జరగబోయే అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తున్న మన ఇంటూ రాజేష్ గారిని ఉన్న మిగతా అందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సోదర సోదరీమణులారా, ఒక మంచి అభ్యర్థి మనకు కావాల్సింది ఈ రోజుల్లో. ఆ మంచి వ్యక్తి మన కష్ట సుఖాలు తెలిసిన మనిషి అయి ఉండాలా. మనతోటి ఆప్యాయంగా హక్కులు చేర్చుకొని మన కష్ట సుఖాల్లో మనతోటి చర్చించాల్సిన మనిషి ఆ అభ్యర్థిగా ఉండాల. 10 మందికి తన చేతనైనంత సహాయం చేసి ఆ సహాయంతో వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించగలిగే మనిషి ఉండాలి మన అభ్యర్థి. అందరి కోసం తన ఎంతో కష్టపడినా సరే అన్ని విధాల మనందరినీ ఆదుకుంటూ మన కందుకూరు నియోజకవర్గం తరఫున అసెంబ్లీలో మన కష్ట సుఖాలు అక్కడ ఎత్తి చూపగలిగే ఒక మంచి మనిషి మనకి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. వీటన్నిటి కూడా ఇంకా ఎంతో ప్రజల్లో మమేకమయ్యే మనిషి కావాలా. మనిషికి అహంభావం ఉండకూడదు, వినయ సంపత్తులు ఉండాలా. 10 మందితోటి హాయిగా ఆనందంగా నవ్వుతూ మనల్ని రచింపజేస్తూ మాట్లాడే మనిషి ఉండాలి మన అభ్యర్థి.
రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో నిల్చోబోయే మన కందుకూరు. ఈ లక్ష్యాలన్నీ మూర్తీభవించిన మన అభ్యర్థి గౌరవనీయ ఇంటూరు రాజేష్ గారు ఎంతో ఆదాయం వచ్చే పనులన్నీ మాత్రమే గత 4.5 సంవత్సరంగా 5 ఏళ్లుగా ఎవరు మన ప్రాంతానికి సరైన ఆపు ఇచ్చే మనుషులు లేని రోజుల్లో మన కందుకూరు నియోజకవర్గానికి వచ్చి మనందరినీ ఆదుకున్న మనిషి మన ఇంటూరు రాజేష్ గారు. ఆయనకి ఇంకా మనకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ వెనుకబడిన ప్రాంతమైన మనందరికీ కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకున్న మనిషి మన ఇంటూరు రాజేష్ గారు. ఒక్కొక్క ప్రాంతానికి పోతే ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నాయి. మన కందుకూరు నియోజకవర్గంలోనే ఒక ప్రాంతంలో ఇసుక పొలాలు ఉన్నాయి, మరో ప్రాంతంలో కొంచెం బాగానే ఉంది, కొన్ని చోట్ల వర్షాభావం ఉన్న పొలాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆదుకొని ప్రభుత్వం ద్వారా వీళ్ళకి తగు సదుపాయాలు చేయించగలిగే అవసరం కూడా ఉంది. ఇక్కడ పులపాడు ప్రాంతంలో మనందరూ కూడా మామిడి కాపు ఎక్కువగా ఉంది. దీనికి ఒక ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది ప్రభుత్వం ద్వారా కానీ ప్రభుత్వం కాకపోతే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కానీ పెట్టించి ఇక్కడ సదుపాయం కలుగు చేస్తున్న బాధ్యత మన అసెంబ్లీ అభ్యర్థి. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఇక్కడ రామాయపట్నం పోటీ వచ్చింది, దాంట్లో ఎక్కువ భాగం నెల్లూరు వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకు కావాల్సింది మన కందుకూరు ప్రాంతం, పులపాడు ప్రాంతం, గుంటూరు ప్రాంతం. ఇక్కడ ఉన్న మనుషులకి, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనందరూ కూడా చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. కాబట్టి వీటన్నిటిని కూడా చేపట్టే మనిషి మనకు అభ్యర్థిగా కావాలా. నా అభిప్రాయం ప్రకారం నేను గత 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న అవగాహన ప్రకారం అలాంటి మనిషి మన రాజేష్ గారు అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి ఈ సభ్యుడైన ఈ రాజేష్కి, ఒక మంచి మనసు కలిగిన రాజేష్కి, మనందరితోటి మమేకమైపోగలిగిన రాజేష్కి మనందరం గెలిపించి ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఆయనకి సపోర్ట్ చేస్తే మన ప్రాంతం మొత్తాన్ని కూడా ముందుకు తీసుకుపోయే తాకత్తు, శక్తి, కెపాసిటీ ఉన్న మనిషిని తెలియజేస్తూ అందరు కూడా రాజేష్ని సపోర్ట్ చేయాలని కోరుతూ సోదరులందరికీ నమస్కారం చేస్తున్నాం. రాజేష్ నాయకత్వం, రాజేష్ గారికి మన ఓటుకుంటా. ప్రజానీకమంతా కూడా అందరూ కూడా ఎన్నకుండా లోకబావుల బండి లోగా మన ఇంటూరు రాజేశమ్మ, ఆయన జీవితాలు నమస్కారం. ఈరోజు ఉలవపాడు మండలం, ఉలవపాడు టౌన్లో మనందరం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున నా మహిళా అమ్మ తల్లులు, నా అక్క చెల్లెమ్మలు, యువత ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం గారి ఆశీస్సులతో ఈరోజు కందుకూరు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినందుకు మీరు చూపించినటువంటి ప్రేమ, అభిమానం ఎప్పుడూ మర్చిపోలేనిగా గుర్తుపెట్టుకుంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అంతేకాకుండా రాబోయే రోజుల్లో
మీకు పెద్దలు డాక్టర్ దివి శివరాం గారు అధికారంలో ఉన్నా లేకపోయినా మీకు వెన్నట్టు ఉండి ఏ సమస్యకైనా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి దివి శివరాం గారు. అలాగే వారి అడుగుజాడల్లో వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యకైనా ముందుండి వారి ఆశీస్సులతోటి ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ రేపు ఏప్రిల్ 25వ తారీఖున మనం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాము. మీ అందరూ కూడా వచ్చి మీ ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటూ, అలాగే మే 13వ తారీఖున మీరందరూ కూడా ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, యువతని మా మహిళా తల్లులని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మీరందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మహిళా శక్తి తలుసుకుంటే జరగదంటూ ఏమీ ఉండదు. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి 4,000 మందిలో కూడా దాదాపుగా 3,000 మంది మహిళలు ఉన్నారు. అంటే మా అన్న, మా బిడ్డ రేపు రాబోయే ఎలక్షన్లో నుంచున్నాడు. ఒక సహృదయంతో కష్టకాలంలో వచ్చినటువంటి వ్యక్తి, మా కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని మేము రాబోయే రోజుల్లో ఎన్నుకుంటే మా బిడ్డ ఎక్కడే ఉండి మాకు అండగా ఉంటాడని కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెమ్మలు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఈ జన్మకి అవసరం లేదని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటాను. గత 4 సంవత్సరాల నుంచి కందుకూరు నియోజకవర్గంలో వారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాజేష్ గారు. మరి ఈ సందర్భంగా ప్రజాస్పందన 5 మండలాల్లో గమనించినట్లయితే కందుకూరు నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే, వారం 10 రోజుల్లోనే పెద్ద ఎత్తున ప్రజాస్పందన కనపడుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానమైనటువంటి పోటీ వైసీపీ అభ్యర్థి మధ్య, స్వతంత్ర అభ్యర్థి మధ్య ఈ నియోజకవర్గంలో పోటీ జరుగుతుందనేది నిర్విధాంశమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రావుల నరసింహారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్. కందుకూరు నియోజకవర్గంలో త్రిమూర్తులుగా ఉన్నటువంటి 3 శాసనసభ్యుల మద్దతుతోటి కందుకూరు